దండం పెడతాను, నన్నేం చేయొద్దు, నన్ను చంపొద్దు, చంపొద్దు. నాకే తెలీదు, నన్ను చంపొద్దు. ఆ శ్రీకాంత్ గారు చేయమంటే చేసావు, నాకే తెలీదు. ఎవరైనా ఏం కావాలి? నిందితుడు శేషాద్రి నాయుడు జైలు నుంచి పారారి. ఆచూకీ తెలిపిన వారికి 5 లక్షల రివార్డు. వెరీ గుడ్ బాబు. గోల్డ్ ఫ్లాగ్ కింగ్ సైజ్ సిగరెట్ ఒకటి ఇచ్చుకో. అబ్బాబ్బా, 1 కాదు 2 కాదు 5 lakhs. వాడే వీడు, వీడే వాడు. 5 lakhs. హలో, పోలీస్ స్టేషనా అండి? వస్తున్నాడు అంకుశం, నేనే లక్ష్మీ నరసింహ. తేడా వస్తే ఠాగూర్, హూ ఆర్ యూ? నేనే సార్ మీకు ఫోన్ చేస్తుంది. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. జై సమాఖ్యాంధ్ర, జై తెలంగాణ, జై కోస్తాంధ్ర, జై భారతదేశం. జైల్లోకి చూపించక్కడ డ్రెస్ వేసుకుంటే లక్ష్మీ నరసింహ, డ్రెస్ లేకపోతే ఠాగూర్. జజ్జ అని పైన కాదు సార్, జజ్జ అని కింద చూడండి. అడుగో మర్డరర్ సార్, అడుగో హంతకుడు సార్, అడుగో సంఘ విద్రోహ శక్తి, అడుగో రౌడీలకు రౌడీ, అడుగో సార్, అడుగో ఎడుగో అడుగో ఎడుగో అడుగో ఎడుగో అడుగో 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 అడుగో. కనపడకుండా అడుగు అడుగు అంటావేంటి? సార్ ఇలా రండి. చెప్పు. అమ్మాయి కనపడుతుందా సార్? బ్రహ్మాండం కనపడుతుంది. అమ్మాయి కట్టుకున్న ఎర్ర చీర కనపడుతుందా సార్? చిరిగిపోయింది అంతే. చేతి గాజులు కనపడుతున్నాయా సార్? అబ్బో సూపర్ అయ్యా. తల్లో పూలు కనపడుతున్నాయా సార్? నీ చెవిలో పెట్టాలనిపిస్తుంది. అమ్మాయి కూర్చున్న చాప కనపడుతుందా సార్? పడుకో అనిపిస్తుంది. పసుపు రంగు కనపడుతుందా సార్? తెలుగుదేశం రంగు. ఎర్ర రంగు కనపడుతుందా సార్? కమ్యూనిస్ట్ పార్టీ రంగు. ఆ పచ్చ రంగు కనపడుతుందా సార్? పాకిస్తాన్ రంగు. ఆ పక్కన ఉన్న గిన్నెలు కనపడుతున్నాయా సార్? కనపడుతుంది. స్టెయిన్లెస్ స్టీల్. ఆ పప్పు చారు పప్పు కనపడుతుందా చారు సార్? రాష్ట్ర పిల్లలు తాగుతారు. అన్నం కనపడుతుందా అన్నం సార్? వైట్ మస్తూరు బియ్యం. ఆ పక్కన ఉన్న ప్లేట్ 2 చేపలు కనపడుతున్నాయా 2 సార్? చేపలు కంపు కొట్టినా నాకు ఇష్టమే. ఆ కలుపుతున్న అన్నం కనపడుతుందా సార్? బ్రహ్మాండం కనపడుతుంది సార్. ఇన్ని కనపడంగా లేంది ఆ నాయుడు కనపడటం లేదా సార్? నేను అదే అడుగుతున్నాను. పచ్చ పాకిస్తాన్ కనపడింది సార్. ఎరుపు కమ్యూనిస్ట్ కనపడింది సార్. చాప కనపడింది సార్. అమ్మాయి కనపడింది సార్. పూలు కనపడుతున్నాయి సార్. బొట్టు కనపడుతుంది సార్. అమ్మాయి మేడ లాకెట్ కనపడుతుంది సార్. పెదాల పైన పుట్టుమచ్చ కనపడుతుంది సార్. గిన్నెలు కనపడుతున్నాయి సార్. ఉప్పు చేప కనపడుతుంది ఆ. పప్పు చేప కనపడుతుంది సార్. ఇన్ని కనపడ్డ నాకు నాయుడు గారు ఎందుకు కనపడరు అని అడుగుతున్నాను. సార్. నాయుడు గారు. నాయుడు గారు చూడండి సార్, చెప్పండి. నాయుడు గారు కనబడటం లేదా సార్? లేదో. ఐ హావ్ బిగ్ ఐస్. ఐ కెన్ ప్రూవ్ ఇట్. ఆ ప్రూవ్ చేయి. నేను నిరూపిస్తాను సార్. నిరూపించా. యు నిరూపించరా నిరూపించబే నిరూపించబే సాలే నిరూపించు. ఏంది బే? అమ్మాయి కట్టుకున్న చీర కనపడుతుందా సార్? కనపడుతుంది. అమ్మాయి పెట్టుకున్న పూలు కనపడుతున్నాయా సార్? బ్రహ్మాండం కనపడుతున్నాయి. ఇదిగో ఈ జడ కనపడుతుందా సార్? చాలా పడుకుంది సార్. ఈ పప్పు చారు కనపడుతుందా సార్? బ్రహ్మాండం కనపడుతున్నాయి.
అన్నం కనపడుతుందా సార్? మసూరు బియ్యాన్ని ముందే చెప్పా బే. ఉప్పు చేప కనపడుతుందా సార్? కనపడుతుంది బే. ఆ ప్లేట్ కనపడుతుందా సార్? చూశాను బే. అది ఒక్క నిమిషం సార్. ఆ నిమిషమే ఈ ప్లేట్ లో అన్నం కనపడుతుందా సార్? కనపడుతుంది. ఈ ప్లేట్ వెనక ఉన్న బాడీ భయపడుతున్నాడు సార్. ఎవరు? ఈ నాయుడు సార్. నాయుడా? ఆ, నాయుడు గారు. ఆ, నాయుడు గారు బెదిరిస్తున్నాడు సార్. ఆ కళ్ళల్లో ఉన్న కసి కనపడుతుందా సార్? కనపట్టలా. ఆ ఫేస్ లో ఉన్న గంభీరం కనపడుతుందా సార్? కనపట్టలా. కండలు తిరిగిన ఈ శరీరం కనపడుతుందా సార్? అమ్మా, నువ్వు సార్. ఏంటి ఇక్కడికి వచ్చి పడ్డావు? ఆ, ఈడొచ్చి పడ్డానా? ఎందుకు జంప్ చేశావు? నాయుడు గారు కొడితే పడ్డాను సార్. సార్. నీకు నీవే సాంబారు దొబ్బి తిని, ఆ, నీకు నీవే చేప తిని, ఆ. నీకు నీవే కొట్టుకొని ఆ. డ్రామా ఆడుతున్నావు. నిన్ను క్షమించను. పోలీసులు ప్రూవ్ చేస్తున్నావు. I will kill you. I will kill you. సార్. ఏంటి బే? ఒక్క నిమిషం. ఒక నిమిషంలో ఏం ఒక్క బిగుతావు బే? నిమిషం ఆలోచించుకునేవాడు ఆగు, సార్. ఆగు. ఒక్క నిమిషం సార్. ఆ, ఆ, ఆ. ఇలాంటి ఏంటి హాతికి సభాయా? లేదు సార్. మరేంటి? నాయుడు లేడు సార్. నాయుడు లేడా? ఆ, నాయుడు గారు లేరు. కరెక్టే కదా? లేరు సార్. నాయుడు గారు లేరు కదా? అమ్మ తోడు లేరు సార్. చూడు గోవిందన్న, సార్. నన్ను నీ తండ్రి అనుకో, సార్. బిడ్డ అనుకో, సార్. అమ్మ అనుకో, సార్. ఏమన్నా అనుకో, సార్. మరొకసారి థింక్ చేసి, సార్. మరొకసారి ఆలోచించు, సార్. మరొకసారి రసం చెప్పు. అమ్మ తోడు సార్, దేవుడు తోడు సార్. లేరంటే లేరు సార్. నాయుడు గారు నాయుడు లేరు. గారు అక్కడ లేరు. మరెందుకు అబద్ధం చెప్పావు నాకు? బుద్ధి గడ్డి తినమ్మా. ఆ పేపర్ లో యాడ్ చూసి 5 లక్షలకు ఆశపడి కక్కుర్తి పడి ఆ అయ్యప్ప. టెన్షన్ లో ఎవరిని చూసినా నాయుడు గారి అనుకొని మీకు ఫోన్ చేసి పెద్ద తప్పు చేశాను సార్. ఓ పని చేయ గోవిందన్న, ఆ, చెప్పన్నా. బాగా థింక్ చేసుకుని అమ్మాయి దగ్గరికి వచ్చి చెప్పు. అమ్మ నేను రాను. చూడు సిస్టర్, ఇంకా ఇద్దరు చంపాల. ముగ్గురు నా కొడుకులు చంపేశాడు. వాళ్ళిద్దరు చంపేసేదాకా బాగా తయారు చేసి మనోదరివి అమ్మ. మంచి చికెన్ పెట్టు, మంచి మటన్ పెట్టు, మంచి ఉప్పు చేప పెట్టు, నీకునేమన్నా పెట్టు. అమ్మా నాయుడు దేవుడమ్మా, బంగారం లాంటి మనిషి అమ్మా. అమ్మాయి నాయుడు గారు కనపడితే మాత్రం చెప్పు, షూట్ చేసి పారేస్తా. పోయిందనా? నేను డ్రెస్ వేసుకుంటే తెలుసుగా, బాలకృష్ణ లక్ష్మీ నరసింహ డ్రెస్ లేకపోతే తెలుసుగా. చిరంజీవి ఠాగూరు జజ్జ 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 జజ్జ. సింహాద్రి ఎన్టీఆర్ కూడా నువ్వేరా రాస్కెల్. అవును, ఒక క్రిమినల్ నాయుడిని పోలీసులు కూడా నాయుడు గారు అంటున్నారంటే వీరు మామూలు నాయుడు గారు కాదండి, సంథింగ్ స్పెషల్ నాయుడు గారు. ఇట్లాంటి నాయుడు ఈస్ట్ వెస్ట్ గుంటూరు ఏ జిల్లాలో కాదు, ఎక్కడా లేడు. నాయుడు గారు, మీరు రామానాయుడు కంటే, వెంకయ్య నాయుడు కంటే, చంద్రబాబు నాయుడు కంటే కూడా గ్రేట్ అండో గ్రేట్. నేనేం చూడలేదు, నాకేం తెలియదు. నేనేం చూడలేదు, నాకేం తెలియదు. నేనేం చూడలేదు, నాకేం తెలియదు. నేనేం చూడలేదు, నాకేం తెలియదు. సిగ్గుండాలయ్యా, మీరింత సన్నాసులను తెలియక పోలీస్ సపోర్ట్ తోనే నాయుడు ఇంత స్వేచ్ఛగా తిరుగుతున్నాడని ఎన్ని కంప్లైంట్స్ వచ్చినా నేను నమ్మలేదు. ఇక ఈ కేసు విషయంలో మిమ్మల్ని నేను నమ్మదలుచుకోలేదు. మీరు వెళ్ళి జేబులు కొట్టే వాళ్ళని, ప్లాట్ఫారాల మీద నిద్రపోయే వాళ్ళని బుక్ చేసి మీ జేబులు నింపుకోండి. యూ కెన్ గో. హలో, అసిస్టెంట్ కమిషనర్ రాజు గారిని రమ్మనండి. సత్యభామ, నాయుడు నీకేమవుతాడు? ఆయన దగ్గర పనిచేస్తూ ఉంటాను. ఓహో, నాయుడు ఎక్కడ? నాకు తెలీదు. చెప్పు, నాయుడు నీ దగ్గరికి ఎప్పుడు వస్తాడు? ఇక్కడికి ఎందుకు వస్తాడు? ఇప్పటికే లేట్ అయిపోయిందమ్మా, చెప్పు. నాకు తెలీదని చెప్పాను కదా. ఆడపిల్లకి శీలం, ఆత్మాభిమానం అనే కాన్సెప్ట్స్ ఉంటాయమ్మా, వాటి జోలికి వెళ్లాల్సి వస్తుంది. చెప్పు, నాయుడు ఎక్కడ? నాకు తెలీదు, అసలు ఇక్కడికి రాడు. ఏయ్! తప్పుడు ముండా కొడుక, నిజం చెప్పకపోయావు ఇంకా తప్పుడు ముండా కొడుకునవుతా. ఆఫీసర్, ఆఫీసర్. నిన్ను రప్పించడానికి ఇంతకంటే వేరే మార్గం దొరకలేదు నాయుడు. సారీ.
నమస్కారం సార్, ఏసీపీ రాజుని మాట్లాడుతున్నాను. చెప్పండి రాజు గారు. నాయుడిని ఇప్పుడే అరెస్ట్ చేసి లోపల వేశాను సార్. థ్యాంక్ యూ రాజు గారు, థ్యాంక్ యూ. ఈ విషయం కమిషనర్ గారికి చెప్పదు. నాయుడుకి ఏ మనుషులు అవసరమో వాళ్లే అక్కడికి వస్తున్నారు, వాళ్ళు చూసుకుంటారు. మీరు కొద్దిగా వాళ్ళకి కోఆపరేట్ చేస్తే చాలు. ష్యూర్ సార్, నాకు మీ ఆశీర్వాదం ఉంటే చాలు. నమస్కారం సార్, రండి రండి. థ్యాంక్ యూ రాజు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇందులో ఏముందండి, పార్టీ ప్రెసిడెంట్ గారు చెప్పిన తర్వాత సెలవు ఓపెన్ చేయి. నరికేయండి రా, ముక్కలు ముక్కలుగా నరికి అవతల పారేయండి. ఏంటి చేతులకు సంఖ్యలు లేవని ఆశ్చర్యపోతున్నారా? మీరు వచ్చే ముందు నేనే తీసేశాను, ఎందుకంటే మిమ్మల్ని చంపాలి కదా. రాజు, ఇంత మోసం చేస్తావా? నోరు ముయ్యండి రా గూట్లేస్. ఎవరిదిరా మోసం? ఆ? ఒక ఆడపిల్లకు అన్యాయం చేసింది చాలక 10 మందికి ఉపయోగపడే మనిషిని చంపుదాం అనుకుంటున్నారా?